టౌన్షిప్ కి కావాల్సిన ప్లాన్ వరకు రెడీ. ఆ ల్యాండ్ టైటిల్ మాత్రం కమర్షియల్ గా మార్చి దొరికిందంటే మనం బేస్మెంట్ వేసేయచ్చు. జమాల్, మేము మినిస్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాం. ద ఓన్లీ థింగ్ ఇస్ దాట్ వీ హ్యావ్ టు పంప్ ఇన్ మనీ. మూర్చిపోయేలా ఇవ్వాలి. సార్, ఒక్కసారి వేడి నీళ్ళలో పడినవాడిని నేను. ఇది ఇప్పుడు జరగకపోయినప్పటికీ సార్కి మీకు ఎటువంటి నష్టం ఉండదు. జీతం పెన్షన్ వస్తూనే ఉంటాయి. కానీ మాకుంటే ఏముంది, బిజినెసే కదా. ఆ రోజు జరిగినట్టే మళ్ళీ జరగదని హరి గారు గ్యారంటీ ఇచ్చారంటే ఈ డీల్కి మేము రెడీ. అరే ఏంటి జమాల్ ఇదంతా? ఆ రోజు ఏదో ఇలా అది అది మీకే తెలుసు కదా. ఏదెలా జరిగినా మనం ఇంతవరకు వచ్చేసాం. ఇది నా ప్రైవేట్ స్పేస్. ఇక్కడ అలాంటి ఆర్గ్యుమెంట్స్ అవసరం లేదనుకుంటాను. ఇప్పుడు అందరూ స్వీట్లు తినండి. సార్, మీరు మాత్రం తినకూడదు. రే, వాళ్ళని భయపెట్టకు, ప్రశాంతంగా చెప్పు. నాకు సరిగ్గా ఈనిపించడం లేదు సార్. రూములో అన్నీ రెడీ చేసి పెట్టాను, నేను బయలుదేరతాను సార్. మా తచ్చా ఇక్కడ నించోవద్దు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. రై, నువ్వు నిద్రపోకేంటి? 4 గంటలకి లేపాలి. వీడు మామూలు మనిషి కాదు. 4 గంటలయిందంటే తాగుతాడు. కుట్టని చెప్పిన ఒక కథ ఉంది. ఒకరోజు వీడు జాక్ డానియల్ బాటిల్ తీసుకొచ్చాడు. అప్పుడప్పుడు తాగుదామని చూస్తే బాటిల్లో మందు తగ్గుతూనే వస్తుంది. కుట్టయ్య అలాంటి వాడు ఓ రబ్బర్ బ్యాండ్ యూజ్ చేసి బాటిల్లో మార్క్ చేసి పెట్టాడు. 2-3 రోజుల తర్వాత చూస్తే రబ్బర్ బ్యాండ్ పెట్టిన ఆ బాటిల్ పూర్తిగా ఖాళీ అయిపోయింది. సరే, అయితే మేము బయలుదేరతాం. సార్, మీరు మాతో వస్తున్నారా? వద్దు, నేను తర్వాత వస్తా. కుట్టని ఇక్కడికి వస్తే బాగా భోంచేసి నిద్రపోయి స్నానం చేసి ఫ్రెష్ అయిన తర్వాతే బండి తీస్తాడు. నాకేమైంది? లేవద్దు, అలాగే పడుకో. నా ఫోన్ ఎక్కడుంది? నీ ఫోన్ కొంచెం ఇవ్వు, నేను కిచ్చుతో మాట్లాడాలి. నువ్వు విశ్రాంతి తీసుకో. నేను కిచ్చుకు ఫోన్ చేశాను. వాడు మోహన్ సార్ ఇంట్లోనే ఉన్నాడు. నేనప్పుడు స్నానం చేస్తున్నాను. ఆ తర్వాత నాకు ఏమైందో తెలియలేదు. ఒకవేళ బీపీ తగ్గుంటుందనే నేను అనుకున్నాను. ఎందుకంటే చేతుల్లో కాల్లో రంగు మారిపోయి ఉంది. బ్లడ్ టెస్ట్ చేశాం. రిజల్ట్లో కార్బన్ మోనాక్సైడ్ కలిసిపోయి ఉందట. డౌట్ వద్దని ఆలోచించి ఫారెన్సిక్ డిపార్ట్మెంట్లో అప్పుకి కాల్ చేశాను. ఇది యాక్సిడెంట్ అయి ఉంటుందని నాకు అనిపించలేదు. బాత్రూంలో ఫ్యాన్ ఎప్పటి నుంచి ఆగిపోయింది? నాకు తెలియసా. మీ ఆయన ఎక్కడా? ఇక్కడే ఉన్నారు, పిలుచుకొస్తానుండండి. జమాల్ ఆ విషయాన్ని ఇంకా మర్చిపోలేదుగా? రే, ఏమంటున్నావురా? మేం కలిసేగా ఇక్కడికి వచ్చాం. రే, ఈ డీలే వాళ్ళకి లాస్ట్ హోప్. అది నువ్వు లేకుండా జరగదు. మరేంటి?
నిన్న నువ్వు ఎక్కడున్నావు? మీకు తెలియకుండా ఇక్కడ ఏం జరగదు. వేయలేదు, చక్కెర ఎక్కువ వేయలేదు. రేపటి నుంచి మీరిద్దరు ఇక్కడికి రావద్దు. బాత్రూమ్ లో ఉన్న ఫ్యాన్ మేము చూడలేదు సార్. మీకు ఇలా జరగాలని దేవుడు సాక్షిగా మేము అనుకోలేదు సార్. నేను వస్తాను. తినే అన్నంలో మట్టి కొట్టగాకండి సార్. చెవిడితనం వల్ల ఏ పనికి వెళ్ళలేకపోతున్నాను. మీరిచ్చే డబ్బుల వల్లే మా పిల్లల్ని చదివించుకుంటున్నాం సార్. వదిలేయకండి. తప్పక ఇవాళ నీకేమైంది? నీ గొరిల్లా సెటప్ బాగానే ఉంది, అదిరిపోయింది. కూర్చోవయ్యా. ఈసారి పక్కగా ప్లాన్ వేసావు, కెమికల్తో ఆడుకున్నావు. ఓహ్, మిమ్మల్ని మళ్ళీ చంపడానికి వచ్చారు కదూ. ఇలా చూడండి సార్, ఒక్కొక్కసారి ఎవరో చంపడానికి వచ్చారని నన్ను అనుమానిస్తున్నారే. రై, నువ్వు 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 నన్ను బెదిరిస్తున్నావా? 6.5 సంవత్సరాలు జైల్లో ఉన్నావు. అందుకే ఎంక్వైరీ చేయడానికి నన్ను పంపించారు. నా రిసార్ట్లోకి నువ్వెలా వచ్చావు? ఏ రిసార్ట్ సార్? నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళట్లేదు. నాకు బంధువులని ఎవరూ లేరు. జైల్లో ఉన్నప్పుడే నన్ను వదిలి అందరూ వెళ్ళిపోయారు. నా కొడుకు వెళ్ళిపోయాడు. ఇంతకు మించి నన్ను ఏం అడగండి ప్లీజ్. నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేలా చేయకు. ఆ? నన్ను చంపేంతగా నేనేం తప్పు చేశానమ్మా? నీకు తెలుసు కదా, ప్రతి రాత్రి నేను పడుకోవడానికి ఎంత కష్టపడతానో. ఊపిరి అందక భూమి అడుక్కు వెళ్ళినట్టుగా అనిపిస్తూ ఉంటుంది.